డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అధ్యక్ష. పార్లమెంటు ఉభయ సభల ప్రసంగంలో రాష్ట్రపతి గారు పాల్గొని ప్రసంగించే సందర్భంలో ఏ డిసిప్లిన్, ఏ డెకోరం, ఏ హుందాతనంతో సభ ప్రవర్తిస్తుందో దాన్ని అనుసరించుకొని మనం కూడా ఉండేవాళ్ళం. కాబట్టి దేశంలోని 29 లెజిస్లేచర్లో మనం ఒక లెజిస్లేచర్ కాబట్టి అట్లే మనం కూడా హుందాగా ప్రవర్తించాలా. కొత్త రాష్ట్రం గొప్ప పేరు తెచ్చుకోవాలి, దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని చెప్పి తమ అధ్యక్షతను జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం జరిగింది అధ్యక్ష. దాన్ని అందరం కూడా తూచ తప్పకుండా గత సభలో పాటించిన అధ్యక్ష. గత సభలో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన సభ్యుడు గవర్నర్ గారు వస్తూ వస్తూ ఒక 20-30 సెకండ్లు ముందు వచ్చేసింది అధ్యక్ష. తమరు విన్నారు, మేమందరం విన్నాం, అందరం కూడా విన్నాం. సభలో ఏదో గొంతు పెట్టుకుని స్పీకర్ గారు గడియారం వెనుకకు తిప్పండి. ఏమవసరం అధ్యక్ష ఉత్సాహం? అది పనికొచ్చేదా? ఒక రాజ్యాంగ అధినేత మన సభకు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి గవర్నమెంట్ యొక్క హోలిస్టిక్ అప్రోచ్, ఒక బ్రాడ్ అప్రోచ్ ఏముందో సభలో గౌరవ సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు తెలియజేసిపోయేటువంటి రాజ్యాంగ విహితమైనటువంటి విధి అధ్యక్ష. ఆ 45 నిమిషాలు 50 నిమిషాలు కూడా మనం మన అసహనాన్ని వదిలిపెట్టలేము అధ్యక్ష. ఒక 45 నిమిషాలు, ఒక అరగంట సేపు, ఒక 50 నిమిషాల సేపు గవర్నర్ గారు వచ్చినంతసేపు తమ అసహన వైఖరిని అణచిపెట్టుకునేంత ఓపిక లేకుండా అంత ఇంపేషన్స్ ఎందుకు అధ్యక్ష? ఏం అవసరం వచ్చింది? పెద్దలు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, నేను అక్కడ ఉత్తరప్రదేశ్ అవన్నీ ఫలితాలు చూసి ఇంటి దగ్గర ఉండిపోయిన అధ్యక్ష. సభకు కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. టీవీలో చూసినాను నేను. ఇది రాజ్యాంగంలో ఎక్కడుంది? ఎందుకు లేదు అధ్యక్ష? మన శాసనసభ రూల్స్లోనే ఉన్నది. ఆ నిబంధనల ప్రకారమే ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేయొచ్చని ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధంగా ఎందుకు లేదు? మరి అల్లరి చేయడం గవర్నర్ గారు ఒక రాజ్యాంగ అధినేత వచ్చినప్పుడు చేయడం మాత్రం రాజ్యాంగబద్ధమా అధ్యక్ష? ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కావచ్చు, దీన్ని పరిపుష్టం చేసే విధంగా ఈ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా ప్రవర్తించాలి. కానీ దీని మీద ఒక అపనమ్మకం ఏర్పడే స్థితిలో ప్రవర్తిస్తే ఆయన కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పక్షం నాయకులు వారు ఇప్పుడు గతంలో మీరు కూడా గవర్నర్ గారి మీద దాడి చేసింది కదా, ఇప్పుడు చేస్తే తప్పేందంటారు అధ్యక్ష. చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న వాళ్ళు గవర్నర్ గారు మాట్లాడుతుంటే వెనక నుంచి కీకేలు పెడతా ఉన్నారు, అరుపులు అరుస్తూ ఉన్నారు. విచక్షణ లేకుండా అరవటం మాత్రమే మా పని, అరిసినంత మాత్రాన్ని ఇది ప్రజలు మేము ఇదో అయిపోతాం అనేటువంటి ఒక అభిప్రాయం. గతంలో మీరు గవర్నర్ గారి మీద దాడి చేయలేదా అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉండాలి, జరుగుతూనే ఉండాలి. నిన్న గవర్నర్ గారు మాట్లాడుతున్నారు. ఏ సందర్భం వస్తే ఆ సందర్భంలో ఒక పిల్లి కూత, ఒక అరుపు, ఈ సంస్కారం అవుతుందా? ప్రతిపక్షం అనగానే దాన్ని విమర్శించడమే మా తర్వాయి అనేటువంటి వైఖరే కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామిక పరిపూర్ణత అనిపించుకోదు. ద మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీలో మంచిని మంచి, చెడును చెడు అని చెప్పేటువంటి విచక్షణ, విశ్లేషణ కావాలి అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది సొసైటీ డిమాండ్స్. ఇంకోటి అధ్యక్ష, నిన్నటిదాకా అధికార పక్షంలో ఉండి తెల్లారి ప్రతిపక్షంలో మారంగానే మొత్తం అంతా ఆకుపసర దాగి పవిత్రం అయిపోయినట్టు మాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఒక అంతు కూడా ఉండాలి దానికి. రాష్ట్రంలో ఇలా ఉద్యోగాల గురించి ఒక రచ్చ, దాని గురించి మహానాయకులు, కాంగ్రెస్ పెద్దలు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు, ఇక ఎర్ర జెండాలో అయితే లెక్కేలేదు అధ్యక్ష. నేను ఒక మాట్లాడుతూ ఉన్నా, ఎందుకు యువకులలో ఈ అశాంతి మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు? ఏం ఆశించి? అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధ్యక్ష. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్మనెంట్, డెమోక్రసీ ఈజ్ పర్మనెంట్, మన హౌస్ పర్మనెంట్, మన గవర్నమెంట్ పర్మనెంట్. వ్యక్తులు మారుతారు, పార్టీలు మారుతాయి, కానీ వ్యవస్థ పర్మనెంట్ ఉంటుంది అధ్యక్ష. నేను ఒక మాట ఈరోజు ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్, తమ అనుమతితో. ఇది పోవాలి, ఈ రాష్ట్రం నుండి యువకులు తెలవాలి, తద్వారా దేశానికి కూడా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలి వాస్తవాలు. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష మనకున్నటువంటి 2011 సెన్సస్ ప్రకారం 1,03,00,000 కుటుంబాలు ఉన్నట్టుగా మనకు లెక్క ఉంది. 60 ఏళ్ల పరిపాలన జరిగింది. ఎన్ని లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాయి అధ్యక్ష ఈ గత 60 ఏళ్లలో ఈ ప్రభుత్వాలు? తెలంగాణ నిరుద్యోగ యువకులకు నా మనవి, కొంతమంది రాజకీయ నిరుద్యోగుల కోసం మీరు మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు. రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళు వాళ్ళకి అవసరమైంది ఏదో ఉండి మీ భుజాల మీద పెట్టి తుపాకి గాల్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 60 ఏళ్లలో ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ప్రాంతానికి ఎంతమంది అధ్యక్ష? మొత్తం కలిస్తే మన ఉద్యోగులు ఇలా 3 లక్షల మంది. రిటైర్మెంట్ ఉండేది అధ్యక్ష సంవత్సరానికి 3.5%. అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి 9 నుంచి 10,000 ఉద్యోగాలు ఖాళీలు అవుతాయి ఈ 3 లక్షల మందిలో. మన 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అధ్యక్ష. 1 కోటి కుటుంబాలకు ఇయ్యలే, ఇచ్చింది ఓన్లీ 3 లక్షల కుటుంబాలకి. ఇది వాస్తవం కాదా? దాని మీద ఉద్యమం జరిగే సందర్భంలో తమరు కూడా నాతో భాగస్వామి అధ్యక్ష. మనందరం కూడా మాట్లాడినాం, అనేక వేదికల మీద చెప్పినాం. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన తెలంగాణ ఉద్యోగాలు కొన్ని రకరకాల రూపాల్లో కొల్లగొట్టినరు, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించిండ్రు,
మన రాష్ట్రం మనకు వస్తే తప్పకుండా మనకు చాలా వరకు ఉద్యోగాలు ఖాళీ ఏర్పడతాయి. కొన్ని వాళ్ళు నింపకుండా పెట్టే ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా చక్కగా చేద్దాం. ఇంచుమించు 1,00,000 వరకు ఉద్యోగాలు మన కుటుంబాలకు దొరికితే మన పిల్లలకని చెప్పిన అధ్యక్ష అనేక వేదికల మీద. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను కమిట్ చేసిన అధ్యక్ష, బయట చెప్పిన, సభలో చెప్పిన 1,00,000 మందికి ఈ 5 సంవత్సరాలు, అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పిన అధ్యక్ష. కల్పించి తీర్థం. ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ గత 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటండి? 20-24 వేలు దాటలే. ఇలా 1,00,000 మందికి ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్తుంటే, గవర్నర్ గారి ప్రసంగంలో వారు మాట్లాడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడతారు. ఇది సంస్కారమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది డెమోక్రసీ? ఏ రకంగా డెమోక్రసీ అయితే అధ్యక్ష? సమాజం ఆలోచించాలి, కదా ప్రజలు ఆలోచించాలి. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్న అధ్యక్ష, ఇది గవర్నర్ గారు నిన్న చేసిన ప్రసంగం. ఒక్క వాక్యం కానీ, ఒక సెంటెన్స్ కానీ, దీనిలో అత్యుక్తి కానీ, అతిశయోక్తి కానీ, అబద్ధం కానీ ఉంటే 5 నిమిషాలు నేను నా పదవి రాజీనామా చేసి ఇంటికి పోతా అధ్యక్ష. 5 నిమిషాలు. ఏం కర్మ అధ్యక్ష మాకు? గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి ఏం పట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్పాలి? మేము ఏం ఆశించి చెప్పాలి? నేను స్వయంగా దీన్ని రాపించిన అధ్యక్ష, మా క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. ఇక 3 ఎమ్మెల్యేల పార్టీ మేము మొత్తం డిక్టేట్ మేమే చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం. మా యువతల పక్కన 90 మంది ఉన్నారు అధ్యక్ష, మా మిత్రపక్షం కలుపుకుని 99 మంది ఉన్నాం. ఇది సభ కాదు కానీ 3 సభనా? మేము చెప్పేదే ప్రజాస్వామ్యం, మేము చెప్పినట్టు జరగాలంటే జరగదు, మేము చెప్పినట్టు కూడా జరగదు అధ్యక్ష. విలువలకు, నిబంధనలకు, శాసనసభ యొక్క నిబంధనలకు లోబడి సభ జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా పోదాం. గత సమావేశాల సందర్భంగా బీఏసీ జరిగితే కుండ బద్దలు కొట్టినట్టుగా 2 విషయాలు స్పష్టంగా నేను సభానాయకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పిన అధ్యక్ష, సభ ఎన్ని రోజులైనా సరే జరపడానికి మాకు అభ్యంతరం లేదు. జరిపినాం అధ్యక్ష, రికార్డు సృష్టించాం. వింటర్ సెషన్ ఎప్పుడు కూడా అన్ని రోజులు జరగలే, జరిపి చూపించినామే. ఈ సభ ఉండేది అరుపుల కోసం, పెడబొబ్బల కోసం కాదు కదా అధ్యక్ష. సభ ఉండేది అర్థవంతమైన చర్చలు జరగడానికి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, అన్లిమిటెడ్ టైం కూర్చుందామని ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసినప్పుడు ఇంకా అరుపులు ఎందుకు, పెడబొబ్బలు ఎందుకు, కాగితాల చించివేతలు ఎందుకు, సభ యొక్క హుందాతనాన్ని ఎందుకు దిగదార్చే ప్రయత్నం చేస్తున్నట్టు? కాబట్టి ఎట్టి పరిస్థితులలో సభ యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాం. సభ యొక్క ఔన్నత్యాన్ని ఒకరిద్దరు వ్యక్తుల చిలిపి చేష్టల వల్ల ఈ సభ హుందాతనాన్ని దెబ్బతీయనీయం ఏ పరిస్థితులలో కూడా. ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి, ఒకవేళ మేము చేసే తప్పైతే ప్రజాస్వామ్యం కాబట్టి ఆ శిక్ష ప్రజలు మాకు విధిస్తారు. అట్లా ప్రవర్తించే వాళ్ళ తప్పైతే ప్రజలు వాళ్ళకి శిక్ష విధిస్తారు అధ్యక్ష. బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. అల్టిమేట్లీ పీపుల్స్ కోర్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ కోర్ట్. మా మీద బట్టగాల్చి మీదేద్దాం. సభ విలువలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. సభ ఔన్నత్యాన్ని దిగజార్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. తెలంగాణ కొత్త రాష్ట్రం సత్ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. ఈ శాసనసభ ఉన్నత విలువలతో నడవాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఆ విషయంలో మేము రాజీ పడదలుచుకోవాలని మరొకసారి మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి అధ్యక్ష, ఇదే సభలో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు, లేదా మన స్టేట్ వచ్చినటువంటి మొదటి 6 నెలల్లో కూడా విద్యుత్ శక్తి విషయంలో మాట్లాడితే అరుపులు, పెడబొబ్బలు, అవి ఎక్కాలి దీపాలు, కందిళ్ళు తీసుకురావడం, ఎండిపోయిన వరి కంకులు తీసుకురావడం, అవే సీన్లు చూసాం. ఫస్ట్ టైం అధ్యక్ష కరెంటు విషయంలో మంచి వాతావరణంలో మాకు మంచి జరుగుతుందని యావత్ మంది ప్రజలు అనుకోవడం, రాష్ట్రం అనుకోవడం, స్వయాన గవర్నర్ గారు దాన్ని సమీక్షించి చెప్పడం. గత 40 ఏళ్లుగా విద్యుత్ శక్తి సంస్థలో పుట్టి పనిచేసినటువంటి విద్యుత్ బోర్డు ఉండే రోజులలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు చాలా హై ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని చూస్ చేసి అక్కడ పెట్టినాం. ఎస్పీడీసీఎల్ కానీ, సిపిడి మన ఎన్పీడీసీఎల్ కానీ చైర్మన్లను కూడా మెరిటోరియస్ వ్యక్తులు పెట్టాం అధ్యక్ష. మా ఇష్టాయిష్టాల ప్రకారం పెట్టలే. ఎవరు ఉత్తమైన సేవలు అందించగలరో పెట్టి వాళ్ళకి చెప్పిన, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన, మీ బాధ నుంచి పోవాలి, ప్రజలు ఈ బాధ నుంచి విముక్తం కావాలి, మీకు ఏం అధికారాలు కావాలో తీసుకోండి, చేయండి అని చెప్తే అధికారులను నమ్మి వాళ్ళకి అప్పగిస్తే అద్భుతమైనటువంటి ఫలితం అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్లో నేను ఆ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ జెన్కో చైర్మన్ గారిని, ట్రాన్స్కో చైర్మన్ గారిని, 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల చైర్మన్లను, విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి చీఫ్ ఇంజనీర్ నుంచి చివరి ఉద్యోగి వరకు కూడా 2 చేతులు జోడించి ప్రజల పక్షాన వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రానికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు లైన్ కడుతున్నాయి, టీఎస్ ఐపాస్ గొప్పగా అమలవుతుందంటే ఈ విద్యుత్ శక్తి సంస్థల వాళ్ళు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అధ్యక్ష. మేము స్వయంగా ఆ రోజు ఢిల్లీలో ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర
ఫిక్కీ వాళ్ళు, సిఐఐ వాళ్ళు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్ష, సిఐఐ, ఫిక్కీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు అధ్యక్ష. మాకు దయచేసి ఇలా ఎత్తేయండి కరెంట్ హాలిడేస్, వారానికి 2 రోజులు 3 రోజులు అన్టోల్డ్ కోతలు, టోల్డ్ కోతలు. వెరసి మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. ఈరోజు మమ్మల్ని వేరే రాష్ట్రానికి బొమ్మంటారా, ఏం చేయాలి మేమని చెప్పి సమ్మెలు చేసినారు అధ్యక్ష. ఆ ఫోటోలు పేపర్లలో వస్తే మేము చాలా బాధపడ్డాం. అరే ఈ రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఆ రోజున ముఖ్యమంత్రి అధ్యక్ష ఈటెల రాజేందర్ సభానాయకులు ఉండే రోజు, వారు వెంట ఉన్నటువంటి హరీష్ ముఖి మిగతా ఎమ్మెల్యేలతో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఛాంబర్ దగ్గర పోయి సెక్రటరీ ఉంటే ఆయన వాళ్ళ మీద నుంచి జంపు కొట్టుకుని పోయింది అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి గారు, కమలాకర్ గారు ఇక్కడ శాసనసభలో కూడా తొక్కకుండా పోయింది వీళ్ళని ఎమ్మెల్యేల మీద. మేము చెప్పింది ఏం తెలుసా అధ్యక్ష, షోలాపూర్ రాయచూర్ అని చెప్పి ఒక కారిడార్ వచ్చింది, అదొక 1500-2000 మెగావాట్లు దానిలో సరఫరా అవుతుంది విద్యుత్ శక్తి. దానిలో స్లాట్ కొనమన్నాం. అది మా సొంత కవిత్వం కాదు అధ్యక్ష, మాకు కూడా తెలియదు టెక్నికల్ భాష. తమిళనాడు మొత్తం కొనే ప్రయత్నం చేస్తుంది, మనకు 1000 మెగావాట్లు కొనండి ముఖ్యమంత్రి గారు, చచ్చిపోతాం మనం లేకపోతే ఇబ్బంది అవుతామంటే నేను అనలేని అధ్యక్ష. వారు మాజీ ముఖ్యమంత్రి చాలా ఘోరమైన పద్ధతి మాట్లాడి శాసనసభలో మీకెళ్ళి శాసనసభ ఈ కారిడార్లో వాళ్ళ మీకు నడుచుకుంటూ పోయింది కానీ కొనలే ఆయన. ఆనాడు ఇదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడారు కానీ ఇలా గొప్పగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు అదే మంత్రివర్గంలో మంత్రులు కూడా నోరు మూసుకున్నారు తప్ప మాట్లాడలే అధ్యక్ష. తద్వారా ఏం పరిణామాలు సంభవించినాయండి. మీరు కూడా తమరు కూడా భాగస్వామి అయ్యారు. రాజీవ్ రహదారికి నేనే బంద్ పిలిపించిన అధ్యక్ష ఇదే కరెంటు కోతల విషయంలో. 240 కిలోమీటర్ హైదరాబాద్ మంచిర్యాల పొద్దుదాకా బంద్ చేసినాం మనమే. కారణం ఏంటంటే కరెంట్ వస్తలేదు, రైతులు చస్తానని చెప్పి, పంటలు బండితలేదని చెప్పి. ఇలా మొత్తం ఇట్లున్న పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. అది జీర్ణం అవుతుంది మన ప్రతిపక్షాలకు. నేను చెప్పిన జానారెడ్డి గారికి ఈ విధంగా చేస్తామంటే అట్లా జరిగితే అద్భుతమైన ఇలా ఉంటే బాగుండేది వారు. అద్భుతం జరిగిందా లేదా జానారెడ్డి గారు? ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు నాకున్న పరిజ్ఞానంలో ఒక 5-6 ఏళ్ల కింద 180 మిలియన్ యూనిట్ల అధ్యక్ష, ఆల్మోస్ట్ 8700, 8800 నుంచి 9000 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం జరిగేది పీక్ లోడ్. ఇది కంబైన్డ్ స్టేట్ 23 జిల్లాల రాష్ట్రంలో అధ్యక్ష. టుడే ఇన్ తెలంగాణ ఒక 3 రోజుల క్రితం అధ్యక్ష పీక్ లోడ్ వచ్చేసి 9300 మెగావాట్లు. స్టిల్ వీ హ్యావ్ సప్లైడ్. నేను జెన్కో అధికారులకు చెప్పిన అధ్యక్ష, అయా 10 రూపాయలు పోతాయి కానీ ఇంకో 1000 మెగావాట్లు కూడా సిద్ధంగా అమ్మంటే ఈరోజు తెలంగాణ విద్యుత్ శక్తి సంస్థలు 10,000 మెగావాట్స్ పీక్ లోడ్ కూడా సిద్ధంగా రెడీగా ఉన్నారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇలా తెలంగాణ పారిశ్రామికవేత్తలు కానీ తెలంగాణ రైతన్నలు కానీ మీరు మంచిగా కంటిన్యూ నిద్రపోవచ్చు, ఏం రంది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా క్వాలిటీ పవర్ సప్లై చేస్తామని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష చాలా బాధాకరం ఏంటంటే ఈ రాజకీయాల్లో పెరిగిపోయిన అసహనం. నాకు కొంతమంది మాట్లాడితే ఏందన్నా ఏమన్నా కట్టొస్తుందట, వాట్సాప్లో మెసేజ్లు వస్తుంది, దొంగ మెసేజ్లు పెడుతున్నారు అధ్యక్ష. ఈ దొంగ మెసేజ్ల మీద రాజకీయాలు నడుస్తాయి అధ్యక్ష? ఇదేనా జరగాల్సిన పద్ధతి? కాదిరి గారు చెప్పిన ఇంతకుముందు ఓల్డ్ సిటీలో మాకు కొంత ఇబ్బంది జరుగుతుంది, మాకు रिपेयर शेड वहां खोला जाएगा और जो सब स्टेशन में बनाने हैं उन सब स्टेशनों पर मैं गौर करता हूं, मैं खुद गौर करता हूं और जल्द से जल्द वो सब स्टेशन भी बनाए जाएंगे. ఇట్లా చిన్న చిన్న సమస్యలు టెక్నికల్ స్నాక్స్ ఉంటే తప్ప కాది గారు చెప్పిన అధ్యక్ష గతంలో చాలా పోయేది, మేము చాలా బాధపడేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదని చెప్పిండ్రు, వాటిని నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రధానమంత్రి గారు మాట్లాడినారు, భారతదేశంలో చాలా రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి, ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. పొలిటికల్ కరప్షన్ అతి తక్కువ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. మనల్ని చాలా మంది కనిపెడతారు, అది మన ఆత్మకు తెలుసు అధ్యక్ష. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసేది ఉంటే మనం వద్దండి, మనం పెట్టుకోవద్దు, అధికారుల బృందానికి అప్పచెప్దాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తామంటే మా శాసనసభ్యులు ఒప్పుకున్నారు అధ్యక్ష. నేను శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారం చెప్తా ఉన్నా. నిన్నగాక మొన్ననే ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష, 4000 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు వర్కర్ల యొక్క ఖాళీలు అంటే గతంలో ఇదే కాంగ్రెస్ హయాంలో శాసనసభ్యులు వసూలు చేశారు అధ్యక్ష, డబ్బులు వసూలు చేసి అపాయింట్మెంట్లు ఇచ్చారు.
నేను చెప్పే మాట తప్పైతే అంగన్వాడీ వర్కర్లు వింటా ఉన్నారు ఇక. గ్రామాల ప్రజలు కూడా వింటా ఉన్నారు నా మాట. ఇదే శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బులు లక్షలలో తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు అధ్యక్ష. ఈ రోజు నిన్న మేము నిర్ణయం తీసుకున్నాం. నేను నిన్ననే సంతకం పెట్టిన అధ్యక్ష, నిన్న మొన్న పెట్టిన 4000 పైచీలు ఖాళీలు అంటే మా శాసనసభ్యులు మధ్య రిక్రూట్మెంట్ మాకు ఎందుకు బదనం, కలెక్టర్ ఆధ్వర్యంలో 3 అధికారుల కమిటీ వేసి రిక్రూట్ చేయమని చెప్పినాం అధ్యక్ష. మేము పోదలుచుకోలేము, మేము బయాస్ కూడా తీసుకోదలుచుకోలేము అధ్యక్ష. మేము హుందా ప్రవర్తిస్తున్నాం అనేక విషయాలు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫండ్స్ ఇస్తే ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ ఇస్తే, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పనులు ఇస్తే 50% డిస్ట్రిక్ట్ మినిస్టర్, 50% ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సతాయించినారు. ఇల్లు మంజూరు చేస్తే 50% ఎమ్మెల్యే, 50% డిస్ట్రిక్ట్ మినిస్టర్. మేము అట్లా పెట్టలేదు అధ్యక్ష. శాసనసభ్యుడు అంటే ప్రతిపక్షమైన ఏ పక్షమైన గౌరవం, శాసనసభ్యులకు ఉండే గౌరవం ఉండాలని చెప్పి 3 కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ ఇస్తే పూర్తి డిస్కషన్ ఎమ్మెల్యేకి ఇచ్చినాం అధ్యక్ష. మేము ఆన్సర్ పెట్టలేదు. ఇంత ఫెయిల్ పోయే గవర్నమెంట్ పట్టుకొని ప్రతిరోజు ఒక్కటంటే ఒక్కటన్నా రుజువు చేయను అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన డే 1 మా ఏం మాటలు అధ్యక్ష. నేను మళ్ళా ప్రజలలో సిస్టమ్ మీద విశ్వాసం కోల్పోయేలాగా ప్రవర్తిస్తే దట్ విల్ బర్న్ ఎవ్రీబడీ స్పీట్ అధ్యక్ష. లెట్ us నాట్ ఫర్గెట్. ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేస్తాం అనుకున్న ప్రతి వాళ్ళకు కూడా అధికారంలో ఎవరు శాస్త్రం కాదు. ఇలా ఒక పార్టీ చెప్పి ఇంకో పార్టీ ఉండొచ్చు, జరుగుతూ ఉంటుంది డెమోక్రసీ. కాకతీయ రాజులు కట్టిపోయినటువంటి చెరువులు సమైక్య రాష్ట్రంలో నష్టమైంది, దెబ్బతిన్నాం. మంచి చేపలు దొరికేటువంటి మత్స్య పరిశ్రమ పోయింది, మాయిశ్చర్ కంటెంట్ పోయి చెట్లు ఎండిపోతున్నాయి, తాడి చెట్లు లాంటి ఎండిపోతున్నాయి, గ్రేజింగ్ ల్యాండ్స్ పోయినాయి, పశు సంపద తరిగిపోతున్నది, కబేలాలకు పోతున్నది. అనేక మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇన్పుట్ అని చెప్పి దాన్ని రివైవ్ చేయాలని చెప్పి ఒక మిషన్ మోడ్లో చేద్దామని, ఆ కాకతీయ అన్నం పెట్టిన కాకతీయ రెడ్డి రాజుల పేరు చెప్తే మనకు బరకత్ ఉంటుందని మిషన్ కాకతీయ అని పేరు పెట్టిన. పొద్దున్న లేస్తే దాన్ని కమిషన్ కాకతీయ అంటారు. ఎక్కడ కమిషన్ అయ్యే బాబు అంటే దాన్ని రుజువు చేయాలి కదా. ఒక్కటన్నా మిషన్ భగీరథ పడితే దాన్ని కమిషన్ భగీరథ అంటారు. అంటే ఇక గెలిచిన ప్రభుత్వం చేతులు కాలు ముడుచుకొని ఇంట్లో పండుకోవాలి అధ్యక్ష. నేను పని చేయద్దా ప్రభుత్వం? మీరు ఏ పని చేసినా సరే దానిలో అవినీతి అంటాం. ఇదే ఆ ప్రతిపక్షం, ఇదే అనండి ప్రతిపక్షం. ఒక్కటన్నా రుజువు చేయాలి కదా అధ్యక్ష. ఒక్క అలిగేషన్ అన్న రుజువు చేయాలి కదా. మేము అంటనే ఉంటాం, మీరు ఇంటనే ఉండాలని నిన్న అధ్యక్ష వినదలుచుకోలేదు. గతంలో నేను చెప్పిన అధ్యక్ష, వీలైతే చట్టం తెచ్చే నేను న్యాయ నిపుణులకు చెప్పినాను. అలిగేషన్ చేయవచ్చు, డెఫినెట్ చేయవచ్చు, ఆరోపణ చేయవచ్చు, కానీ రుజువు చేయాలి. ప్రూవ్ ఆర్ పెరిష్. ఆ చట్టం కూడా తెస్తాం అధ్యక్ష, డెఫినెట్ 100% తెస్తాం. ఇక్కడి నుంచి ఇప్పటిదాకా సహించినాం, కానీ రేపటి నుంచి నేను సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎటుపడతాడు పిచ్చి ఆరోపణలు చేస్తే తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీవ్రంగా కూడా తీసుకుంటాం అధ్యక్ష. నానా కష్టాలు పడి బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అధ్యక్ష. నేను మంత్రిగా ఉన్నా తమకు తెలుసు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా, నాకు ఉండే 2 పిల్లలు అమెరికాలో పోయి సెటిల్ అయిపోయారు. నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అధ్యక్ష. అటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి 15 సంవత్సరాలు హోరాహోరి పోరాటం చేసి ఒక దశలో నా ప్రాణం మీద తెచ్చుకునే వరకు కూడా అంత దూరం వరకు వెళ్ళి సాధించుకున్నటువంటి తెలంగాణకు అన్యాయం నేను జరగనిస్తాను అధ్యక్ష. ప్రాజెక్టు రీడిజైనింగ్ నా ఇంటి కోసం చేసిందా నేను? 6 నెలలు 7 నెలలు అధ్యక్ష, ఒక్కొక్క రోజు 3 గంటల రాత్రి ఇంజనీర్లను పెట్టుకొని, సాంకేతిక నిపుణులను పెట్టుకొని, ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాస్తవాలు కాంటూర్స్ అని తీసి ప్రాజెక్టు రీడిజైన్ చేసింది అధ్యక్ష. తెలంగాణకు లాభం జరగాలని, తెలంగాణ గడ్డ మీద నీళ్లు రావాలని. రీడిజైనింగ్ అంతా లంచాల కోసం, రీడిజైనింగ్ అంతా అవినీతి కోసం. ఇదే ఆరోపణ. మొత్తం రీడిజైనింగ్ ఆరోపణ, అవినీతి ఆరోపణ. మరి మీరు కట్టిందంతా కూడా అవినీతి ఆరోపణేనా? మీరు కట్టిన ప్రాజెక్ట్ అవినీతేనా? ఇదెక్కడ కథనండి? నోరు తెరిస్తే ఇంత ఇంత ఘోరమా? ప్రభుత్వం కాలు తీసి అడుగేస్తే అవినీతి ఆరోపణ. ఇదే అధ్యక్ష. ఒక్కటన్నా రుజువు చేయన్నా. మీ ప్రభుత్వంలో జరిగినాయి. అప్పుడు ఏంటది, అది దాని పేరు ఏంది, వ్యాన్ వోక్స్ వ్యాగన్ అని పెట్టి 15-20 కోట్లు ఇచ్చేస్తే
దానికి సంబంధించిన మంత్రి అన్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా జోకులు చెప్పుడు డబ్బులు పోనాయండి, ఎడ్ చేసేదండి. కంపెనీ లేదు, మను లేదు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి అట్లా చేసిన దందాలు మీరు చేస్తే మేము చేయలే, మేము చేస్తలే. 2 రోజులు ఆలస్యమైనా సరే ఆలస్యంగా పోతున్నాను తప్ప ఏదో ఆదుర్దాలో. అధ్యక్ష, నేను పదే పదే చెప్తా ఉన్నాను, మళ్ళా కూడా నేను చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని పెడమార్గంలో పెట్టే అధికారం మాకు లేదు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం యొక్క కొత్త ప్రభుత్వంగా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పు చేసే అధికారం మాకు లేదు అధ్యక్ష. ఒక్క తప్పు ఒక దగ్గర మేము జారితే ఒక జనరేషన్ దెబ్బ కొడుతుంది, కొన్ని దశాబ్దాలు దెబ్బ కొడుతుంది. కాబట్టి 2 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు అనుకుంటున్నాం కానీ ఆదుర్దాలు పోయి తప్పు చేయదలుచుకోలేదు, చెయ్యం కూడా అధ్యక్ష. 100% భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి వల్ల మంచి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, వాటిని కొనసాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారి కన్ను ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష.